रामो रामो रामयति प्रजानामभवन् कथाः रामभूतं जगद्भूत रामे राज्यं प्रजापति रामे राज्यं प्रजापति। శ్రీరాముడి ధర్మపథం. ఆ రాముని పాదాలకు దాసోహం అంటూ మీకు వినిపిస్తున్నది రాధాగోపి. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం. 17వ అధ్యాయం రామరాజ్యం. రామరాజ్యం పరిశుద్ధ నైతికాధికారం మీద ఆధారపడిన ప్రజల సర్వసత్తాక రాజ్యం. దేశం పచ్చగా ఉంటే, వానలు సమృద్ధిగా కురిస్తే, సమాజంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరిస్తే, జనం సంతృప్తిగా ఉంటే అదే రామరాజ్యం. రామరాజ్యం అంటే సుభిక్షంగా ఉన్న రాజ్యం. శ్రీరాముడు 11,000 సంవత్సరాలు జనరంజకంగా పరిపాలించాడు. అతడిది ధర్మపాలన, ప్రజాక్షేమం, ప్రజోన్నతి కోసం సాగిన ఉత్తమ పరిపాలన. అందుకే ఉన్నత ప్రమాణాలు గల పాలన, సుభిక్షమైన రాజ్యం, సంతుష్టులైన జనతకు రామరాజ్యం ప్రతీకగా నిలిచింది. రామపాలన ముగిసి 1000 సంవత్సరాలు అయినా ఎవరూ రాముడిని కాని రామరాజ్యాన్ని కాని మర్చిపోలేదు. తరతరాలుగా తలుచుకుంటూనే ఉన్నారు. నేటికి పాలకులు రామరాజ్యాన్ని తెస్తామంటూ వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. పాలితులు నేటికి రామరాజ్యాన్నే కోరుకుంటున్నారు. దానర్థం రాముడికి మించిన పరిపాలకుడు అంతకు ముందు లేడు, ఆ తర్వాత ఇంతదాకా రాలేదు. ఆదర్శవంతమైన రాజుగా అద్భుతంగా పరిపాలించాడు. న్యాయం, బుద్ధి, కరుణ, ధైర్యం అతడిలో ఉండేవి. అందరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించేవాడు. ప్రజలు తమ రాజును ఎంతగానో అభిమానించేవారు. రాజు కూడా ప్రజల కోసం ఏం చేయడానికైనా సదా సిద్ధంగా ఉండేవాడు. అందుకే రఘురాముడు యుగపురుషుడయ్యాడు. రామరాజ్యం చిర యశస్సుకు చిరునామాగా మారింది. నారద కితాబు. నారదుడు రామరాజ్యం గురించి, వాల్మీకి గురించి ఇలా వివరించాడు. ప్రజలంతా చక్కగా ధర్మం ఆచరిస్తున్నారు. పీడలు, వ్యాధులు, దుర్భిక్షాలు మొదలైన వాటి భయం తొలగిపోయింది. తండ్రి బతికి ఉండగా పుత్రుడు మరణించడం అనేదే లేదు. స్త్రీలకు వైధవ్య దుఃఖమే లేదు. వారు పతివ్రతలుగా ఉంటారు. రాముని రాజ్యంలో అగ్ని భయం, జల భయం, వాత భయం, జ్వర భయం, క్షుద్బాధ, దొంగల భయాలు లేనేలేవు. రాజ్యం ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది. కృతయుగంలో లాగానే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అశ్వమేధ యాగాలతో, బహుసువర్ణక యాగాలతో దేవతలను పూజించి, కోట్లాది గోవులను, అపార ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చి శాశ్వత స్థానం పొందగలడు. క్షత్రియులకు రాజ్యములిచ్చి వంశాలు వృద్ధి చేయగలడు. 4 వర్ణాల వారిని వారి వారి ధర్మములు ఆచరించేట్లుగా చేయగలడు. జనరంజకంగా 11,000 సంవత్సరాలు పాలించి బ్రహ్మలోకం చేరతాడు. ఉపాసన. రామో రాజ్యముపాసిత్వ. రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు. అంటే రాజ్యానికి, అంటే పరిపాలనకు, అంటే ప్రజలకు తనను తాను అంకితం చేసుకున్నాడు. జనావళికి కమిటెడ్ అన్నమాట. జనశ్రేయస్సు కోసం ఎన్ని చెయ్యగలడో అన్నీ చేశాడు. జనంలో విశ్వాసం పెంచడం కోసం స్వసుఖ త్యాగం చేయాల్సొచ్చినా వెనకాడలేదు. జనవాక్యం మన్నించడానికే సీతా పరిత్యాగం చేశాడు. రాజ్యంలో అకాల మరణాలు నిరోధించడానికే శంభూకుడిని హతమార్చాడు. రాజనీతి. రాముడిని కలవడానికి చిత్రకూటానికి వచ్చిన భరతుడిని కుశల ప్రశ్నలు వేయడం ద్వారా రాజనీతి ఉపదేశించాడు. మంత్రులు, విద్యావంతులు, శూరులు, జితేంద్రియులే కదా. నిద్రకు వసుడగుట లేదు కదా. ఒక్కడివే ఆలోచించటం లేదు కదా. రాజనీతి చాలా ఎక్కువ మందితో ఆలోచించటం లేదు కదా. నీ ఆలోచన ముందుగానే ప్రజానీకానికి తెలియటం లేదు కదా. 1000 మంది మూర్ఖుల్ని విడిచి అయినా ఒక పండితుడిని చేరదీస్తున్నావు కదా. అర్హత, సామర్థ్యాన్ని బట్టి సేవకులను వివిధ కార్యాలకు నియోగిస్తున్నావు కదా. సైన్యానికి ఇవ్వదగిన ఆహారం ఇస్తున్నావు కదా. యథోచిత జీతం సకాలంలో ఇస్తున్నావు కదా. గూఢచారి వ్యవస్థ పటిష్టంగా ఉంది కదా. వ్యవసాయం, గోరక్షణతో జీవించే వారందరికీ తగిన రక్షణ ఇస్తున్నావు కదా. ప్రతిరోజు జనులకు దర్శనమిస్తున్నావు కదా. నీ ఆదాయం అధికంగానూ వ్యయం తక్కువగానూ ఉంటోంది కదా.
స్త్రీలతో మంచిగా మాట్లాడుతూ బాగా రక్షిస్తున్నావు కదా. ధనికుడు దరిద్రుడు అను పక్షపాత బుద్ధి లేకుండా వ్యవహార నిర్ణయం చేస్తున్నావు కదా. దీని ద్వారా రాముడి రాజనీతి ఏమిటో, పరిపాలన మీద ఆయన దృక్పథం అవగాహన ఎలాంటివో మనకు స్పష్టమవుతోంది. ఇవన్నీ పాలకులు, సంస్థలు, యజమానులు తెలుసుకోవలసిన, ఆచరించాల్సిన రాజనీతులు, సుపరిపాలనా విధానాలు. రామరాజ్య విశిష్టత. రాముడు పటిష్టమైన పాలనా వ్యవస్థను నిర్మించి ప్రజారంజకంగా పరిపాలించాడు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా వికేంద్రీకృత రాజ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ను రూపొందించి రామరాజ్య వ్యవస్థాపన చేశాడు. రామరాజ్యంలో రాజుకు ఉన్న మంచి ఉద్దేశాలే మార్గదర్శకాలు. ధర్మ విరుద్ధమైన అంశాలు పాలనలోకి చొరబడకుండా చూసుకుంటూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పాలించాడు. మంత్రులు, అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తులై రాజుకు సహకరించేవారు. ధర్మ సంకటం ఎదురైనప్పుడు పాలనలో సంబంధం ఉన్న వారందర్నీ సంప్రదిస్తూ పాలనా పద్ధతులకు మెరుగుపెట్టాడు. జనవాక్యాన్ని సమీకరించడమే కాక గౌరవించాలనే సత్సాంప్రదాయం రామరాజ్యంలో కనిపించే కీలకాంశం. రామరాజ్యంలో 3 అంచెల వ్యవస్థ, శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉండేది. నేటి మన ప్రజాస్వామ్య వ్యవస్థకి అదే భూమిక. ప్రజల స్థితిగతులు. ఆ రాజ్యంలో ప్రజలు శుభలక్షణులు, ధర్మనిరతులు, స్వధర్మం ఆచరించడంలోనే ఆసక్తి గలవారు. రోగాల్లేవు, రొస్టుల్లేవు, ఈతి బాధలు మచ్చుకైనా లేవు. ఎవరు ఎవర్నీ బాధించలేదు. ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. నాటి సమాజంలో అన్ని వర్గాల వారు దురాశ లేని వారై తమ తమ కర్మలందే ప్రవర్ధిల్లుతూ సంతుష్టి చెంది ఉండేవారు. రామరాజ్యంలో దొంగతనాలు లేవు. ప్రతివారికి గౌరవనీయమైన బ్రతుకు తెరువు ఉండేది. రాజు ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల వ్యాధుల భయం లేదు, అకాల మృత్యువు లేదు, దారిద్ర్యం లేదు, వంచకులు లేరు, పరుల భార్యతో సంబంధం పెట్టుకున్నవాడు ఒక్కడూ లేడు. ప్రజలు చక్కని ధార్మిక ప్రవృత్తితో జీవించారు. ప్రజలు బ్రతికి ఉండగా పిన్నెలు కాలం చేసేవారు కాదు. శోకరహితులై ఆరోగ్య భాగ్యాలతో జీవించేవారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు లేవు. సకాలంలో వానలు కురిసేవి. విస్తారంగా అడవులు ఉండటం వల్ల క్రూర మృగాలు జనవాసాల్లోకి వచ్చేవి కాదు. రామరాజ్యం అంతటా పరస్పర ప్రేమ, సద్భావం, మైత్రి, దయ, మమత, సమత, బంధుత్వం, ఆరోగ్యం, బాధల్లేని సర్వ సమృద్ధులతో కూడిన జీవనం ఉండేది. రామమే వాను పశ్యంతో నాభ్యహింసః పరస్పరం. శ్రీరాముని నిత్యం తలుచుకుంటూ రామనామం జపిస్తూ ఉండేవారు. ఒకరినొకరు హింసించుకునేవారు కాదు. ఏ కాలపు ఏ సమాజానికైనా ఆచరణీయమైనది, అభిలషణీయమైనది ఇదే కదా. సుభిక్షం, సుసంపన్నం, సమృద్ధం. ఏ దేశమైనా సుభిక్షంగా ఉండి ధర్మం, న్యాయం సక్రమంగా పాటించబడుతూ జనమంతా ఎలాంటి దుఃఖం లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతుంటే ఆ రాజ్యాన్ని రామరాజ్యం అనడం వింటుంటాం. అయోధ్య రాజ్యంలో దుశ్చేష్టులు, దరిద్రులు, క్రూరులు, అవిద్యావంతులు లేరు. స్త్రీ పురుషులందరూ సచ్చీలురై సదాచారవంతులై పవిత్ర జీవనం కలిగి ఉండేవారు. రాముని పాలనా కాలంలో క్రూర జంతువుల వల్ల బాధల్లేవు. అవి అడవులు వదిలి జనావాసాల్లోకి వచ్చేవి కావు. దొంగతనము, దోపిడీలు లేవు. అందరూ పూర్ణాయుష్కులే. అన్ని ఔషధులు లెస్సగా లభించేవి. విస్తారంగా అడవులు ఉన్నందున సకాలంలో వర్షాలు కురిసేవి. ఇలా రాముని రాజ్య పాలనలో అందరూ ఉత్తమ పవిత్ర జీవనంతో సుఖశాంతులతో వర్ధిల్లారు. రాముణ్ణి ఓ చక్రవర్తిగా కాక భగవంతుడనే భావనతో రామనామ స్మరణంతో జీవనం గడిపేవాళ్లు. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడు ధర్మ విగ్రహం. నాటి ప్రజలు రాజును అనుసరించేవారు. కామ సాధనలో, అర్థ సాధనలోనూ ధర్మాన్ని పాటించేవారు. కాబట్టి వాళ్ల జీవితాలు సుఖశాంతిమయంగా ఉండేవి. రామో రామో రామయితి ప్రజానామభవన్ కథా. రామభూతం జగద్భూత రామే రాజ్యం ప్రజాపతి. రామే రాజ్యం ప్రజాపతి అన్నాడు వాల్మీకి. రాజ్యంలో ఎక్కడ చూసినా రామకథామృత పానమేనట. సర్వం రామమయం జగత్ అయ్యిందిట.
సుపరిపాలనా పరీక్ష. హనుమా, నువ్వు వెళ్ళి భరతుడికి నా రాక గురించి చెప్పు. రామరాజ్యం సత్యం మీద ఆధారపడింది. దానికి పునాది ధర్మమే. ఇన్నేళ్ల పరిపాలనలో అతడికి రాజ్యకాంక్ష కలిగిందేమో గమనించు. అధికారం, రాజ్యభోగం ఎంతటి వారినైనా ప్రలోభ పెడతాయి. భరతుడి విషయంలో అదే జరిగితే ఈ సామ్రాజ్యాన్ని అతడికి ఇచ్చేస్తాను. అలాగే భరతుడి పాలన పట్ల ప్రజాభిప్రాయాన్ని తెలుసుకో. వారు అతడి పట్ల మొగ్గు చూపిస్తుంటే రాజ్యాధికారం వదులుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు రాముడు. ఇది పురుషోత్తముని రాజనీతి, సోదర ప్రేమ, ప్రజావాక్కుకు పట్టం కట్టే తీరు. ధర్మం, మానవీయత, నైతికత, సామాజిక బాధ్యత కల పాలకులే ఉత్తములు. వారిలో ప్రథముడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అనేది సుపరిపాలనకు ఒక నమూనాగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రభువు బాగుండాలని ప్రజలు కోరుకోవడం రాజ్యానికి క్షేమం. ప్రజలు బాగుండాలని ప్రభువు ఆశించడం రాజ్య విజయానికి మూలం. ఈ రెండూ ఉన్నాయి కాబట్టే రాజంటే శ్రీరామచంద్రుడే, రాజ్యమంటే రామరాజ్యమే. అందుకే అయోధ్య, కిష్కింధ, లంక ఈ 3 రాజ్యాలలోని ప్రజలకు శ్రీరాముడు ఆరాధ్యుడయ్యాడు. పాలనా వికేంద్రీకరణ. శత్రుఘ్నుడు లవణాసురుని చంపాక అతడ్ని మధురకు రాజుని చేశాడు. అతని కొడుకులు సుబాహు, శూరసేనులు వారసులుగా కొనసాగారు. కోసల రాజ్యాన్ని తన వారసులైన కుశలవులకు కట్టబెట్టారు. లక్ష్మణుని కుమారులైన అంగదుడు, చంద్రకేతుడు కారీపథ దేశానికి ప్రభువులయ్యారు. భరతుని పుత్రులు తక్షుడు, పుష్కలుడు తక్షశిల, పుష్కళావళి నగరాలకు పాలకులయ్యారు. శత్రుఘ్నుని సంతానమైన శత్రుఘాతి, సుబాహుడు మధుర, విదిశ నగరాధీశులయ్యారు. గీటురాయి. ఊరు పచ్చగా ఉంటే రామరాజ్యం, వానలు సమృద్ధిగా కురిస్తే రామరాజ్యం, సమాజంలో శాంతి వెల్లివిరిస్తే రామరాజ్యం. శ్రీరామ పట్టాభిషేకం సపరివార చిత్రపటంలో శత్రుఘ్నుడు ఒక తెల్లని గొడుగు, శ్వేతఛత్రం పట్టుకుని ఉంటాడు. భారతీయ రాజనీతి శాస్త్రాలకు తెల్లగొడుగే ప్రతీక. రామరాజ్యం అనేది అటు ప్రజారంజకమైన ఏలుబడికి, ఇటు ప్రజల ధార్మిక నేపథ్యానికి గీటురాయి, జాతి శీలానికి కలికిత్తురాయి. గాంధీజీ స్వప్నం. గాంధీజీ రామరాజ్యం కోసం కలగన్నాడు. రామరాజ్యం అంటే నా ఉద్దేశం హిందూ రాజ్యం కాదు, రాముని రాజ్యం అనగా దేవుని రాజ్యమని నా అభిప్రాయం. నా మటుకు రాముడు, రహీము ఒక్కడే. సత్యము, న్యాయాన్ని మించిన ఏ దేవుణ్ణి నేను గుర్తించను అన్నారు. గాంధీజీ రామాయణంచే చాలా ప్రభావితులయ్యారు. నిజమైన రామరాజ్యం అంటే రాజు, పేదలకిద్దరికీ సమానమైన హక్కులుంటాయని చెప్పారు. ఆచరణలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో మంచి పాలన ఉంటుందన్నారు. పురాతనమైన రామరాజ్యం నిజమైన ప్రజాస్వామ్యమని, ఎంత అల్పులకైనా ఏ బాధరాబంది లేకుండా సత్వర న్యాయం లభించేదని గాంధీజీ విశ్వసించారు. రాముని సుపరిపాలనలో విలసిల్లిన రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు. నీతి నియమాలతో అవినీతి రహితంగా సమన్యాయం అందిస్తూ, కుట్రలకు, అక్రమ ధనార్జనలకు స్థానం లేని ప్రజాక్షేమమే పరమావధిగా పాలించిన రాముడిలా నేటి పాలకులు పరిపాలించాలని పాలితులు ఆశించడం సహజం.